తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎన్ఆర్ఐ నాయకుడు వేమన సతీష్‌కి 7,00,00,000 రూపాయలు ఇచ్చానని ఆరోపించినటువంటి ఎవరైతే సుధా మాధవి ఇప్పుడు తాజాగా మరొక ఆరోపణ చేశారు. తన మీదన దాడి జరిగింది, తన కుటుంబం మీదన దాడి జరిగింది అంటూ నిన్న మళ్ళీ తెర ముందుకు వచ్చినటువంటి అంశం సంచలనం సృష్టిస్తోంది. ఆమె మీద దాడి చేశారు అన్నటువంటిది ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పుకొచ్చింది. వేమన సతీష్‌కి డబ్బులు ఇచ్చాననే విషయం చెప్తావా? మాలలం మీరు మీ జాతి బెదిరిస్తే డబ్బులు తిరిగి వస్తాయనుకుంటున్నారా? నిన్ను నీ మొగుడిని కుటుంబం మొత్తాన్ని ఎన్కౌంటర్ చేసి అక్కడే పాతరేస్తాను. కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ తమను బెదిరించారని టీడీపీ దళిత నేత సుధామాధవ్ వెల్లడించారు. పోలీసులు తమను కిడ్నాప్ చేసి బంధించి వేధించి టీడీపీ ఎన్ఆర్ఐ విభాగ నేత వేమన సతీష్కి తాము డబ్బులు ఇవ్వలేదని వీడియో రికార్డింగ్ చేయించారని కూడా తెలిపారు. మేరకు గురువారం ఆమె డీజీపీ కార్యాలయం ఫిర్యాదు చేశారు. డీఐజీ కోయ ప్రవీణ్, రాజంపేట సీఐ నాగార్జున, మహిళా ఎస్ఐ ముగ్గురు కానిస్టేబుల్ మీద చర్యలు తీసుకోవాలని కోరారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడ్ టీడీపీ టికెట్ ఇప్పిస్తానని చెప్పి ఆ పార్టీ ఎన్ఆర్ఐ విభాగ నేత వేమన సతీష్ తమ నుంచి 7 కోట్లు తీసుకున్నాను సుధామాధవి ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ఆయనకు నగదిస్తున్న వీడియోలను కూడా విడుదల చేయడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పెద్దలు ఆమె లక్ష్యంగా చేసుకున్నారు. పోలీసులు సుధామాధవి ఆమె భర్తను మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న సర్వీస్ రోడ్లో కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. సుధామాధవి దంపతులు పోలీసులు అపహరించారని వారి కుమారుడు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దాంతో పోలీసులు వాళ్ళని విడిచిపెట్టారు. నేపథ్యంలో తమను డీఐజీ కోయ ప్రవీణ్, సీఐ నాగార్జున తదితరులు ఎలా కిడ్నాప్ చేసి వేధించింది వివరిస్తూ సుధామాధవ్ డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఫిర్యాదులోని అంశాలను వివరించి పోలీసుల నుంచి తమ ప్రాణాలకు ముప్పు ఉందని వాపారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం ఎదుర్కొన్న సర్వీస్ రోడ్లో మమ్మల్ని కిడ్నాప్ చేశారు. నెంబర్ లేని వాహనంలో వచ్చిన పోలీసులు నా భర్తను నన్ను బలవంతంగా ఎక్కించుకుని తీసుకుపోయారు. అడ్డుకునేందుకు ఎత్తించిన మా కొడుకుని మనవడిని తీవ్రంగా కొట్టారు. నాకు నా భర్తకు తుపాకు గురిపెట్టి అరిస్తే కాల్చేస్తామని బెదిరించారు. మా 2 పిల్లల్ని కూడా చంపేస్తామన్నారు. రాజంపేట టౌన్ సీఐ నాగార్జున మమ్మల్ని నేరుగా మదనపల్లికి తీసుకెళ్లి గదిలో బంధించారు. సీఐ నాగార్జున, మహిళా ఎస్ఐ, 4 కానిస్టేబుల్ మమ్మల్ని తీవ్రంగా వేధించారు. మమ్మల్ని కులం పేరుతో బూతులు తిట్టారు. వేమన సతీష్కి 7 కోట్లు ఇవ్వలేదని చెప్పాలని, లేకపోతే ఇక్కడే చంపేసి ఆత్మహత్య చేసుకున్నట్టు కేసు రాస్తామని బెదిరించారు. అనంతరం సీఐ నాగార్జున తన దగ్గర ఉన్న ఫోన్ నుంచి డీఐజీ కోయ ప్రవీణ్కి ఫోన్ చేసి మాట్లాడమని నాకు ఇచ్చారు. అవతల నుంచి డీఐజీ కోయ ప్రవీణ్ తనకు పరిచయం చేసుకుని వేమన సతీష్ నాకు వరుసకు తమ్ముడు అవుతాడు, అతను 7 కోట్లు తీసుకున్న విషయాన్ని మీరు ముఖ్యమంత్రి కార్యాలయం ఫిర్యాదు చేస్తారా? మీకు ఎంత ధైర్యం అలా ఫిర్యాదు చేసి బతకగలం అనుకుంటున్నారా? మిమ్మల్ని ఎక్కడే ఎన్కౌంటర్ చేస్తే దిక్కు మొక్కు ఉండదు. అయినా మీ ముఖాలకు 7 కోట్లు ఉన్నాయా? మీరు మీ జాతి బెదిరిస్తే డబ్బులు తిరిగి వస్తాయనుకుంటున్నారా? మాలలమ్మని అసభ్యంగా తిరుగుతూ బెదిరించారు. నిన్ను నీ మొగుడిని మొత్తం కుటుంబాన్ని ఎన్కౌంటర్ చేసి అక్కడే పాతరేస్తామని హెచ్చరించారు. ఆ వెంటనే వేమన సతీష్ మాతో ఫోన్లో మాట్లాడారు. చూసారా నా పవర్, రాష్ట్రం మీరు కాదు కదా, మిమ్మల్ని పుట్టించిన వాళ్ళు కూడా నా నుంచి డబ్బులు వెనక్కి తీసుకోలేరు. 50 లక్షలు ఇస్తాను తీసుకోండి, అంతేగాని సీఎం పీఎం అంటూ తిరిగితే ఆ డబ్బులు కూడా దొరకవు. మీ మాల మాదిక కులాల వారికి ఇలా రోడ్డు ఎక్కడం అలవాటే అంటూ చెప్పుకోలేని పరుష పదాలతో తీవ్రంగా దూషించారు. అనంతరం పోలీసులు మమ్మల్ని తీవ్రంగా కొట్టి బెదిరించి మాతో బలవంతంగా వీడియో రికార్డింగ్ చేయించారు. వేమన సతీష్కి మేము 7 కోట్లు ఇవ్వలేదని మాతో అబద్ధ వాంగ్మూలం ఇప్పించారు. పోలీసుల నుంచి మా ప్రాణాలకు ముప్పు ఉంది, మాకు భద్రత కల్పించాలని కోరుతున్నాం. మమ్మల్ని కిడ్నాప్ చేసి వేధించిన డీఐజీ కోయ ప్రవీణ్, సీఐ నాగార్జున, మహిళా ఎస్ఐ, 4 కానిస్టేబుళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అన్నటువంటిది ప్రెస్ కాన్ఫరెన్స్ని సాక్షి హైలైట్ చేసింది.